నమస్కారం అండి. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని. నేను తెలంగాణ స్టేట్ హైకోర్టు చీఫ్ జడ్జి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, 100 సార్లు నమస్కారాలు చేస్తున్నాను. మా మాట మీద గమనించి మా మీడియా మిత్రులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ స్టేట్లో ఉన్న మీడియా వాళ్లకు అన్యాయం జరుగుతుంది కూడా. దయచేసి జడ్జి గారికి రిక్వెస్ట్ మనం చేసుకుంటాం ఏంటంటే, మా మీడియా మిత్రులకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు కూడా నేను హైకోర్టు చీఫ్ మా నందా జడ్జి మేడం గారికి కూడా నేను ఫిర్యాదు చేశాను. ఇదే కాక మా జడ్జి కనకదుర్గ మేడం గారికి కూడా రిక్వెస్ట్ చేశాను. ఇంకా మన సివిల్ కోర్టు మన జడ్జు మన ఏది గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. మురళీమోహన్ జడ్జి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. దయచేసి దానికి మాకు రిప్లై కూడా ఇచ్చారు. ఈసారి నేను హైకోర్టు చీఫ్ జడ్జి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మా జర్నలిస్ట్ మిత్రులకు అన్యాయం జరుగుతుంది. ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఎక్కడన్నా గవర్నమెంట్ అధికార ఆఫీసులలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఒక అధికార వాళ్ళు మీటింగులు చేస్తే మేము వెళ్తాము, దాన్ని మేము వార్తలు కవర్ చేస్తామండి. ఎందుకంటే ఎవరైనా మీటింగ్లు పెడితే మాకు మెసేజ్ పెడతారు అధికార వాళ్ళు, అయితే మేము వెళ్తాము. సో ఏదైనా మాట్లాడేటప్పుడు కలెక్టర్ అయినా సరే, ఆడియో సార్ అయినా సరే, మున్సిపల్ కమిషనర్ అయినా సరే, ఏదైనా మీటింగ్ పెట్టేటప్పుడు మేము వెళ్తామండి. మా బాధ్యత, మా పని అది, వార్తలు కవర్ చేసేది. అయితే ఎవరు మాట్లాడేటప్పుడు అధికార వాళ్ళు మీడియా వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే అడుగుతాం కదా మేము, ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా అధికార వాళ్ళు, కరెక్టా కాదా అని. అంటే అధికార వాళ్ళు చెప్పిందే వార్తలు రాయాలని చెప్తారండి. అధికార వాళ్ళు చెప్పింది వార్తలు రాయకపోతే మీకు పని పాట లేదా అని ఇలా అడుగుతారండి అధికార వాళ్ళు. అధికార వాళ్ళని కాదు, ఆల్ పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అంటారు ఇది ఈ మాట. ఎందుకంటే ప్రజలకు న్యాయం జరగాలని మా కోరిక ఉంటుందండి. మీడియా ప్రజల పక్షాన ఉంటుంది, అధికార వాళ్ళ దిక్కు కూడా ఉంటుంది, లీడర్ దిక్కు కూడా ఉంటారు. కానీ ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే మేము పోయి వీడియోలు తీస్తామండి. అవును, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే, ఏ అధికార ఆఫీసులలో గొడవలు అవుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయంటే అక్కడ పోయి మేము వీడియోలు తీస్తాము. ఆ వీడియోలు తీస్తే ఏమంటారంటే పోలీసు వాళ్ళు వీడియోలు డిలీట్ చేసేయాలి, ఆ వీడియోలు తీయద్దు, వార్తలు పెడితే మీ మీద కేసు చేస్తాము అని చెప్తారండి. మీడియా వాళ్ళకు రారా బీరా మాట్లాడతారండి. పోలీసు వాళ్ళు దొబ్బేస్తారు, నూకేస్తారు. ఏ తప్పు చేయండి కూడా మీడియా వాళ్ళకు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తారు. ఫోన్లు గుంజుకుంటారు మీడియా వాళ్ళ దగ్గర. అవునండి, ఫోన్లు కూడా గుంజుకుంటారు. మాకు మాట్లాడుతుంది కూడా ఛాన్స్ ఇవ్వరు. ఫోన్లు గుంజుకుంటారు, మా దగ్గర ఉన్న వీడియో కెమెరాలు గుంజుకుంటారు పోలీసు వాళ్ళు. ఏం చేసుకుంటారా మీరు, రిపోర్టర్ అయితే ఏం చేసుకుంటారా అని ఇలా మాట్లాడతారండి పోలీసు వాళ్ళు. ఇక్కడ ఈ చట్టం ఉందా అండి? రారా బీరా తిట్టేందుకు పోలీసు వాళ్ళకు అధికారం ఉందా అని నేను జడ్జి గారికి నేను అడుగుతున్నాను. దయచేసి ఇది రూల్స్ ఉందా మనకు? ఇలా పోలీసు వాళ్ళు మా మీడియా మిత్రులకు రారా అని తిట్టచ్చా? సార్ జడ్జి గారు, దయచేసి నేను ఒక పేదవాణ్ణి, నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను. పేదరికం నాకు బాగా తెలుసు కనుక నేను పేదల దిక్కే ఉంటాను, ప్రజలకు సేవ చేస్తూ ఉంటాను. నేను నా ప్రాణాలు ఇస్తేందుకు నేను భయపడను, నేను నీతి నిజాయితీగా ఉంటాను. నేను ఏ ఛానల్లో పని చేసినా కానీ ఆ ఛానల్ ఓనర్ పేరు తీసుకొస్తాను, ఆ ఛానల్ గొప్ప పేరు కూడా తీసుకొస్తాను. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వార్తలు పే చేయం మేము, లేదండి. ఎందుకంటే మా ఛానల్ ప్రజల పక్షాన ఉంటుంది. ఎవరికి అన్యాయం జరిగినా కానీ ఆధారంతో, సాక్ష్యాధారాలతో మేము వార్తలు పే చేస్తామండి. సాక్ష్యాలతోటి మేము వార్తలు పే చేస్తే ఏ రిపోర్టర్ వార్త పెట్టిండ్రా, ఏ మీడియా వాడు పెట్టిండ్రా, ఏ పేపర్ వాడు వార్తలు పెట్టిండ్రా,
వాని మీద కేసు నమోదు చేయండి రా అని పోలీసు వాళ్ళు ఇలా హింసిస్తారండి మీడియా వాళ్ళ మీద. వాడు ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబ్ ఛానల్ వానికి ఎంత ధైర్యం పోలీసు వాళ్ళని కూడా వార్తలు పెడతాడు. అంటే పోలీసు వాళ్ళు తప్పులు చేస్తే వార్తలు పెట్టద్దా జడ్జి గారు? పోలీసు వాళ్ళు తప్పులు చేస్తే వార్తలు పెట్టద్దా? అంటే పోలీసు వాళ్ళు చెప్పినట్టే మేము వార్తలు పెట్టాలనా? ఒక ఎమ్మెల్యే చెప్పినట్టే మేము వార్తలు పెట్టాలనా? ఒక కలెక్టర్ గారు చెప్పిందే వార్తలు పెట్టాలనా? ఆడియో గారు చెప్పిందే వార్తలు పెట్టాలనా? ఒక తహసీల్దార్ గారు చెప్పిందే వార్తలు పెట్టాలనా? ఒక ఎంపీ గారు చెప్పిందే వార్తలు పెట్టాలనా? ఒక మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిందే వార్తలు పెట్టాలనా? హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ చెప్పిందే వార్తలు పెట్టాలనా? చెప్పండి జడ్జి గారు. అంటే అధికార వాళ్ళు చెప్పినట్టే మేము వార్తలు పెట్టాలనా? అంటే తప్పు వార్తలు పెట్టమంటారండి అధికార వాళ్ళు. ఎందుకు తప్పులు వార్తలు పెడతాం? ఉన్నది వాస్తవానికి మేము వార్తలు పెడతాం. ఎందుకంటే ప్రజలకు తెలియాలి కదా ఇది న్యాయమా అన్యాయమా అని. అంటే మీడియా వాళ్ళు కరెక్ట్ వార్తలు పెడితే మీడియా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు గుంజుకుంటారా? మీడియా వాళ్ళకు దొబ్బేస్తారా? మీడియా వాళ్ళకు తిట్టేస్తారా? రారా మీరు అని చెప్తారా మీడియా వాళ్ళకు? సార్ మీడియా ఒకరి బానుసులు కాదు. ఒక అధికార వాళ్ళు జీతాలు ఇస్తలేరు మీడియా వాళ్ళకు, ఒక ఎమ్మెల్యే ఎంపీ జీతాలు ఇస్తలేరు, ఒక చీఫ్ మినిస్టర్ అయినా సరే మీడియా మిత్రులకు జీతాలు ఇస్తలేరు సార్. జడ్జి గారు ఇంకొక విషయం తెలుసా? మీడియా మిత్రులకు జీతాలు లేవు సార్. వాళ్ళు ఎలా బతకాలి జడ్జి గారు? కొంచెం మీడియా మిత్రుల గురించి కూడా ఆలోచించండి జడ్జి గారు. ఒక చీఫ్ మినిస్టర్ ఆలోచిస్తలేడు, కానీ మీరు ఒక తెలంగాణ స్టేట్ హైకోర్టు చీఫ్ జడ్జి గారు మీరు మా మీడియా మిత్రుల గురించి ఆలోచించండి. మా మీడియా మిత్రులు చాలా ఇబ్బందులు ఉన్నారు, చాలా బాధలు ఉన్నారు. మా మీడియా మిత్రులు కిరాయింట్లో ఉంటున్నారు, కిరాయిలు కట్టలేకపోతున్నారు. వాళ్ళు వార్తలు కవర్ చేస్తున్నారు, ప్రాణాలకు తెగించి రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళు న్యూస్ కవర్ చేస్తూ ఉంటారండి. వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాణమే కదా. మరి వాళ్లకు సొంత ఇల్లు లేవు మీడియా మిత్రులకు, వాళ్ళకు జీతాలు లేవు. మరి వాళ్ళు భార్య పిల్లలకు ఏం తినిపించాలి జడ్జి గారు? తల్లి తండ్రికి ఏం తినిపించాలి చెప్పండి జడ్జి గారు? కిరాయింట్లో ఉంటున్నారు మీడియా మిత్రులు, వాళ్ళు కిరాయిలు కట్టలేకపోతున్నారు సొంతమిల్లు లేక. ప్రతి ఒక్కసారి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ మా మీడియా మిత్రులకు డబల్ బెడ్రూమ్ ఇస్తారని మోసం చేశారు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారని మోసం చేశారు, అడగడేషన్ కార్డు ఇస్తారని మోసం చేశారు. మా మీడియా మిత్రులు చాలా బాధలు ఉన్నారు జడ్జి గారు. తెలంగాణ స్టేట్లో మా మీడియా మిత్రుల గురించి ఆలోచించండి, మా మీడియా మిత్రులకు దయ చూపియండి జడ్జి గారు. మీరు మా మీడియా మిత్రులకు దయ చూపిస్తేనే మాకేమైనా పనులు అయితే జడ్జి గారు ఒక జీవో పాస్ చేయండి జడ్జి గారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము జడ్జి గారికి, ఒక జీవో పాస్ చేయండి. ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మీడియా మిత్రులు పోయి వార్తలు కవర్ చేయొచ్చు. మీడియా మిత్రులకు ఎవడు ఆపలేరు, ఏ పోలీసులు ఆపలేరు, ఏ ఎమ్మెల్యే ఆపలేరు, ఏ ఎంపీ ఆపలేరు, ఒక చీఫ్ మినిస్టర్ కూడా ఆపలేడని ఒక జీవో పాస్ చేయండి జడ్జి గారు. తెలంగాణ స్టేట్ హైకోర్టు చీఫ్ జడ్జి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. మీడియా మిత్రుల మీద అక్రమ కేసులు పెట్టి మీడియా మిత్రుల జీవితాలను నాశనం చేస్తున్నారు పోలీసులు. వాళ్ళు ఏ తప్పు చెయ్యంది మీడియా మిత్రుల మీద అక్రమ కేసులు పెట్టి జీవితాలను నాశనం చేస్తున్నారు. అట్లా చేయకూడదు. మీడియా మిత్రులు మాట్లాడితే మీడియా మిత్రుల దగ్గర నుంచి సెల్ ఫోన్లు గుంజుకుంటున్నారు పోలీసు వాళ్ళు. అవునండి, అంటే మా దగ్గర ఉన్న ఆధారాలు సాక్ష్యాలు ఉంటే ఫోన్లకే డిలీట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఎక్కువగా మాట్లాడితే అరెస్టు చేస్తున్నారు. ఎంత పెద్ద నేరస్తుడైనా కానీ 24 గంటల్లో కోర్టులో సబ్మిట్ చెయ్యాలి. ఎందుకు చెయ్యరు వీళ్ళు? ఒక వ్యక్తిని అరెస్ట్ చేయరంటే అరెస్టు వారెంట్ ఇవ్వాలి ఫస్ట్. వాళ్ళ ఫ్యామిలీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్. వీళ్ళు పోలీసులు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. రోడ్ల పొంటికి ఎత్తుకపోతారు, ఎత్తుకపోయి మహాఘోరంగా కొడతారు పోలీస్ స్టేషన్ లోపల. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ఎక్కడైతే ఉండేయో అక్కడ తీసుకుపోయి బాగా కొడతారండి వీళ్ళు. 3 రోజులు 5 రోజులు లాకప్లో పెడుతున్నారు. 24 గంటల్లో కోర్టు సబ్మిట్ చేయాలి. ఎంత పెద్ద నేరస్తుడైనా కానీ ఇది చట్టం తెలియదా? న్యాయస్థానికి న్యాయవాదులకు తెలియదా? జడ్జిలకు తెలియదా? అడ్వకేట్లకు తెలియదా? చీఫ్ మినిస్టర్కు తెలియదా? ప్రధానమంత్రికి తెలియదా?
ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్లకు తెలియదా? గవర్నమెంట్ అధికార వాళ్ళకు, కలెక్టర్లకు తెలియదా అని నేను అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఇవ్వాలి అని మహమ్మద్ చాంద్ పాషా జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా నేను అడుగుతున్నాను. నా ప్రాణాలకు తెగించి రోడ్డు మీదకి వెళ్ళి నేను వార్తలు కవర్ చేస్తూ ఉంటాను. అయితే కొంతమంది మన గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు చేసినవి నేను బయట పెట్టద్దట నేను అవన్నీ వార్తలు కవర్ చేయొద్దట. గవర్నమెంట్ టీచర్లు చెప్తారు ఇది. అవునండి, పోలీసు వాళ్ళు కూడా చెప్తారండి అటువంటి వార్తలు కవర్ చేయొద్దని. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సూపరింటెండెంట్లు, డాక్టర్స్లు తప్పులు చేస్తున్నారండి. ఆధారాలు పట్టి మేము వార్తలు కవర్ చేస్తామండి. ఆధారాలు లేని మేము మాట్లాడమండి. ఆ ఆధారాలు మా దగ్గర నుండి గుంజుకుంటారండి పోలీసు వాళ్ళు. గుంజుకొని ఫోన్ గుంజుకొని డిలీట్ చేస్తారు. ఎక్కువగా మాట్లాడితే మా మీద కేసు నమోదు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను జడ్జి గారు? నాతోటి జరిగింది అట్లా. నాకు రెండోసారి జరిగింది. నా దగ్గర నుంచి ఫోన్లు గుంజుకున్నారు, వీడియో కెమెరా గుంజుకున్నారు, నా ఇబ్బంది పెట్టారు. నాకు 5 రోజులు లాకప్లో పెట్టారు. ఏ తప్పు చెయ్యింది నేను? నా మీద అక్రమ కేసులు పెట్టి రోడ్ల మీదకి ఎత్తుకపోయి నన్ను 5 రోజులు లాకప్లో పెట్టి నా మీద కేసు నమోదు చేశారు పోలీసు వాళ్ళు. లంచ కొడుక అని చెప్పారు పోలీసు వాళ్ళు నన్ను. అవును, లంచ కొడుక, బోసిడికి అని నాకు కాళ్ళతోడు దన్యారు. సిఐ దన్యాడు, ఎస్ఐ కూడా దన్యారు. నా ఇంట్లో ఫ్యామిలీకి కూడా తెలియదు. నన్ను తీసుకుపోయి లాకప్లేసి నా మీద కేసు నమోదు చేసి నాకు జైలు కూడా పంపించారు. ఇన్ని ఇబ్బంది పెట్టారండి నాకు. ఎందుకు చేస్తారండి చెప్పండి? ప్రజలకు సేవలు చేస్తుందుకున్నారు అధికార వాళ్ళు. ప్రజలు జీతాలు ఇస్తున్నారు ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళకు. పోలీస్ డిపార్ట్మెంట్కు కూడా ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు. కలెక్టర్లకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ఒక ప్రధానమంత్రికైనా ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ప్రజలకు సేవలు చేసే బదులు ప్రజల మీద రౌడీజం చేసేవాడు ఏందండి? ఇది ఏ చట్టంలో ఉంది చెప్పండి? ఇది ఏం రాజ్యం అండి? ఇది ప్రజల రాజ్యమా? రౌడీల రాజ్యమా? ఇది లంగల రాజ్యమా? జడ్జి గారికి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఇంత పేదవాళ్ళ మీద అన్యాయం జరుగుతుంది. ఏం చేస్తున్నారు జడ్జి గారు? కరెక్ట్ ఎంక్వైరీ చెయ్యండి. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ తప్పులు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకు సస్పెండ్ చేయాలని ఈ పేదవాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా మహమ్మద్ చాంద్ పాషాగా తెలంగాణ స్టేట్ హైకోర్టు చీఫ్ జడ్జి గారికి మనవి చేసుకుంటున్నాను. నేను ఉన్నది చెప్తున్నాను. నా మీద కేసు చేస్తారా చేసుకోండి, నన్ను సమర్పిస్తారా సమర్పించుకోండి. ఈ మహమ్మద్ చాంద్ పాషా తప్పు చెయ్యడు కనుక ఆ ధైర్యంతో, ఆ దజ్జతోటి నేను మాట్లాడుతున్నాడు. నాతోటి మాట్లాడదలుచుకుంటున్నారా? మాట్లాడుకోండి. నేను కరెక్ట్ నెంబర్ ఇస్తాను. తప్పు చేసిన వాళ్ళు తప్పు నెంబర్ ఇస్తారు. నేను నీతి నిజాయితీగా ఉంటాననిగా నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. నోట్ చేసుకోవచ్చు. 8862474466. ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. ఒకవేళ నా వాట్సాప్ తరగకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. 100% నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. ప్రతి విలేజ్లు తిరుగుతున్నాను, ప్రతి మండలు తిరుగుతున్నాను. ఏ సర్పంచులు తప్పు చేసినా కానీ అది ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. ఏ కలెక్టర్లు తప్పు చేసినా కానీ ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. ఏ పోలీస్ స్టేషన్లో, ఏ జిల్లాలో తప్పులు చేసినా కానీ అది నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. సాక్ష్య ఆధారాలతో సహా. ఆధారాలు లేనిది నేను ఏ సబ్జెక్టు మేము వార్తలు పెట్టాము. మా ఛానల్ ఒక ప్రజకు సేవకు చేసేది. ఇండియాలో నంబర్ 1 ఛానల్ కనుక మా ఛానల్కి ఇది. ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇది గ్రూపులలో పెట్టండి, దీన్ని ఫార్వర్డ్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. జై హింద్, జై తెలంగాణ.